డ్రగ్స్ కేసుతో సినీ పరిశ్రమ వణికిపోతోంది. సినీ ప్రముఖులు వరుసగా ఆబ్కారీ ఆఫీస్ కి క్యూ కట్టబోతున్నారు. ఇవాళ నవదీప్ సిట్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న నవదీప్ డ్రగ్స్ గురించి తనకేం తెలియదన్నారు. ఎవరో ఈవెంట్ ఆర్గనైజర్ తన గురించి చెప్తే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలా భావిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ సిట్ అధికారుల విచారణని ఎదుర్కోబోతున్న నవదీప్ ను ఎక్సైజ్ అధికారులు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారనేది కూడా కీలకంగా మారింది. కెల్విన్ తో పరిచయాలు, డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై కీలక ఆధారాల్ని సిట్ సేకరించనుంది. వెండితెరకే కాదు, బుల్లితెర నటీనటులకు ఉన్న డ్రగ్స్ లింకులు బయటపడబోతున్నాయి. అతి త్వరలో ఈ లింకుల గుట్టు రట్టు చేయబోతోంది సిట్. సీనియర్ నటులు డ్రగ్స్ ని కొనుగోలు చేసినట్టు సిట్ అధికారుల విచారణలో వెల్లడించారు జిషన్ అలియాస్ జాక్, విలియమ్స్ అలియాస్ బెర్నార్డ్. సినీ నటులతో పాటు కొంతమంది టీవీ సీరియల్ నటులకు కూడా డ్రగ్స్ ని సరఫరా చేసినట్టు జిషన్ విచారణలో వెల్లడించాడు. కొందరు సినీ గాయకులకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్టు చెప్పాడు. సినీ నటుల విచారణ ముగిసిన తర్వాత వచ్చే నెల మొదటి వారంలో బుల్లితెర నటుల విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో డ్రగ్స్ కేసులో వచ్చే వారం మరిన్ని సంచలనాలు బయటకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం మొత్తం విచారణ షెడ్యూల్ ని ప్రకటించిన సిట్ అధికారులు వారాంతానికి ఒకరిద్దరు ప్రముఖుల్ని అరెస్ట్ చేయొచ్చని కూడా తెలుస్తోంది. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రబదన్. దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు ఆయన. తెలంగాణ ప్రభుత్వానికి డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈవెంట్ మేనేజర్లు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. రూల్స్ ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చంద్రబదన్. ఈ సామాజిక రుగ్మతని మనం తొలగించాలంటే మన రాష్ట్రాన్ని 100% డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ చేయాలంటే కేసీఆర్ గారు చెప్పినట్లు మనందరం కూడా నడుము బిగించాలి. పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మీరు సహకారం అందించాలి. ఇప్పటికే దర్యాప్తు బాగానే జరుగుతుంది. మరి ఈ దర్యాప్తు ఒక లక్ష్యం ఇచ్చి ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని లోతుగా దాన్ని పరిశీలించి బాధ్యులు ఎవరు, మరి ఈ రుగ్మతని మన హైదరాబాద్ నుంచి తరిమి కొట్టడానికి ప్రణాళికాబద్ధంగా శాఖాపరంగా ముందుకు పెడుతున్నాం. సిట్ విచారణపై హీరో తరుణ్ స్పందించారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. నెలకు 15 రోజులు గోవాలోనే ఉంటానన్నది వాస్తవం కాదని, పబ్లో తనకు వాటాలున్నాయన్న ఆరోపణల్లో నిజం లేదన్నాడు తరుణ్. ఇలాంటి వార్తలతో తన కుటుంబం ఎంతో బాధపడిందని చెప్పారు. దీనికి సంబంధించి ఫేస్బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు తరుణ్. చట్టంపై తనకు నమ్మకం ఉందన్న తరుణ్ డ్రగ్స్ పై కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఈ డ్రగ్ ఇష్యూకి సంబంధించి సిట్ ఆఫీసర్స్ నన్ను క్వశ్చన్స్ అడిగారు. అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను. ఈ డ్రగ్స్ ఇష్యూకి నాకు ఏ సంబంధం లేదని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఈ మధ్యన వచ్చిన కొన్ని వార్తలు వింటుంటే, అంటే ఎలాంటివంటే, నేను మంత్లీ 15 days గోవాలోనే ఉంటానని, సిటీలో కొన్ని పబ్స్లో నాకు బినామీ పేరుతో పార్ట్నర్షిప్స్ ఉన్నాయని, ఇలా చాలా అంటే చాలా రకరకాలుగా వచ్చినాయి. ఇది ఏమీ నిజం. టాలీవుడ్ ని షేక్ చేసిన డ్రగ్స్ కేసుపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. చిన్న వాళ్లను, బలం లేని వారిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు ఆయన. విచారణకు హాజరైన వారు చెప్పిన పెద్దల్ని విచారణకు ఎందుకు పిలవడం లేదని సిట్ అధికారుల్ని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. నార్కోటిక్, డిఆర్ఏ ఏజెన్సీలకు డ్రగ్స్ కేసును అకున్ సబర్వాల్ ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఎవడో చిన్న సిట్కోలోను వెనకాల బలం లేని వాళ్ళని సినిమాలలో అయిపోయిన వాళ్ళను, ఇంటికాడు ఉన్న వాళ్ళని ఎవరెవరినో పిలుస్తున్నావు. ఉన్నోళ్ళని పిలుస్తున్నావా? ఉన్నోళ్ళు ఎవరెవడున్నారో వాడు వచ్చి చెప్తుండ్రు కదా, పెద్ద తారలు కేసులు ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా నువ్వు నోటీస్ ఇచ్చినావా అని నేను అడుగుతున్నా. సమాజంలో మేధావులుగా ఎదగాల్సిన యువత మత్తుకు బానిసలవడంపై ఆందోళన వ్యక్తం చేశారు మహారాష్ట్ర అడిషనల్ డీజీ లక్ష్మీనారాయణ.
సమాజం పట్ల యువత బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ప్రతి విద్యార్థులు శక్తిని, క్రమశిక్షణని పెంచేదే విద్య అన్నారు లక్ష్మీనారాయణ. విశ్వవిద్యాలయాల్లోంచి ఒక అద్భుతమైన వ్యక్తులు బయటకు వస్తారు. కాబట్టి విశ్వవిద్యాలయాల్లో మనం చదువుతున్నప్పుడు మనలో ఉన్న అనేక విషయాలు, అనేక విలువలు పెంచుకొని మనం ఒక ఉత్తమ పౌరులుగా బయటికి రావాలని చెప్పి విద్యార్థులందరినీ వాళ్ళలో ఉన్న శక్తిని, వాళ్ళలో ఉన్న క్షమతను వాళ్ళకి పరిచయం చేసే ఒక చిన్న ప్రయత్నం నిన్న జరిగిందండి. సమాజం అని మనకు కూడా మన వంతు కర్తవ్యం మనం కూడా చేయాలని, అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం సమయం ఇవ్వడం, తర్వాత మంచి విషయాలు, మంచి వ్యక్తుల గురించి వాళ్లకు పరిచయం చేయడం, జీవితంలో ఏదో ఒక లక్ష్యం తీసుకొని దాని దిశగా వాళ్ళను మలచడం, ఇలాంటి పనులు కనుక మనం సమాజం అంటే మనం చేయగలిగితే ఇటువంటి డ్రగ్స్ కానీ మిగతా ఏవైతే జరుగుతున్నాయో సమాజంలో వాటి నుంచి మనం యువతను దూరంగా పెట్టవచ్చు. విశాఖలో విద్యార్థులపై స్కూళ్ల యజమానులు నిఘా పెట్టాలని సూచించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. డ్రగ్స్ వార్తల నేపథ్యంలో స్కూళ్ల యజమానులతో మంత్రి సమావేశమయ్యారు. విద్యార్థులు దారి తప్పకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రతి స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఏదైతే ఈ డ్రగ్స్ కల్చర్ ఉందో అది మన స్కూల్స్లో ఎక్కడా కూడా లేకుండా ఉండటం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దాంతోపాటు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మామూలుగా ఒక క్లాసులో పిల్లవాడు ఎలా ఉంటున్నాడు, నార్మల్గా ఉంటున్నాడా, అబ్నార్మల్గా ఉంటున్నాడా, లేకపోతే ఏదైనా విపరీతమైన బిహేవియర్తో ఉంటున్నాడా అనేది ఒక టీచర్ కానీ కొంచెం మనసు పెడితే ఈజీగా గమనించవచ్చు. అందుకే ఫస్ట్ స్టెప్ కింద మేనేజ్మెంట్ వాళ్ళని కోరాను. ప్రతి క్లాస్ టీచర్ కూడా క్లాస్లో పిల్లల యొక్క యాటిట్యూడు, సైకాలజీ, బిహేవియరు ఎలా ఉంటుందో ముందు వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్పాను. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. 26వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు కేసీఆర్. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేనంటున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. డ్రగ్స్ వ్యవహారంపై బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని చెప్పారు. 2019లో తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ప్రధానంగా మేము ప్రవేశపెట్టే ఒక రాజకీయ తీర్మానంలో 3 సంవత్సరాల టీఆర్ఎస్ కేసీఆర్ పాలన, మరోవైపు 3 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలన. నరేంద్ర మోడీ పాలన ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చక్కటి అవినీతి రహిత పాలన, సుపరిపాలన, పారదర్శకతో పనిచేస్తున్న మోదీ పాలన, మోదీ తరహా పాలన కూడా తెలంగాణ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు కేసీఆర్ టీఆర్ఎస్ పాలన చూస్తూ ఉంటే అవినీతి, అక్రమాలు, భూ కుంభకోణాలు, ఇవాళ డ్రగ్స్ మాఫియా, మద్యం ఏరులై పారుతున్నది. రైతులు అసంతృప్తిగా ఉన్నారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు గూడు కట్టుకునే అసంతృప్తి మీద మేము ఆ సమస్యల మీద పోరాటం చేయాలని రాబో 3 మాసాలకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. రోజువారీగా పార్టీపరమైనటువంటి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టబోతున్నాం. కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇదే ఇప్పుడు కోనసీమలో హైటెన్షన్ కు కారణమైంది. ఈ నెల 26వ తేదీ నుంచి చలో అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తారని ప్రకటించారు ముద్రగడ. అందుకు ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. అయితే పాదయాత్రకు పర్మిషన్ ఉండాల్సిందేనని తేల్చి చెప్తున్నారు పోలీసులు. పాదయాత్రకు డేట్ దగ్గర పట్టడంతో కోనసీమలో బందోబస్తు పెంచారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టారు. సెక్షన్ 30తో పాటు కొన్ని చోట్ల 144 సెక్షన్ విధించారు. ప్రధానంగా ముద్రగడ సొంత ఊరు కిర్లంపూడి దగ్గర భద్రతని మరింత పెంచారు. దీనిపై కాపు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముద్రగడ తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా కాపులకు పథకాలని తీసుకొస్తుంటే ముద్రగడ కావాలని రెచ్చగొడుతున్నారని విమర్శిస్తున్నారు. మంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే ఇన్ని వేల మంది పోలీసులు పెట్టేసి, చెక్ పోస్టులు పెట్టేసి, నిత్యంకి వేరే పని ఏమీ లేదన్నట్టు పోలీసులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్లని, సమావేశాలని, బైండ్ ఓవర్ కేసులని, ఎక్కడికక్కడ తరలింపులని, ఏదో కాపులంటే ఒక యుద్ధ వాతావరణం మీద సంఘ వ్యతిరేక శక్తులని చెప్పేసి ఈ రకంగా చేయడం హోంమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ చాలా దురదృష్టకరం. 13 జిల్లాల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా దాన్ని కేటగిరీ వారీగా చేయాలి, ఒక శాస్త్రీయంగా చేయాలి. ఒక శాస్త్రీయ పద్ధతిలోనే చేస్తేనే మనకి కమిషన్ రిపోర్ట్ కరెక్ట్గా వెళ్తుంది.
లేకపోతే అనేకమైన కోర్టుల్లో అనేక న్యాయస్థానాల్లో అనేక అడ్డంకులు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకోసం ఏంటంటే మంజునాథ్ కమిషన్లో రిపోర్టు స్పష్టంగా క్లారిటీగా చట్టపరంగా ఇచ్చే విధానంలో చేయవలసింది తప్ప ఈనాడు ఏదో ఇచ్చే తూతూ మంత్రాన్ని ఇచ్చేటువంటి మరి 30 జీవోలా ఇచ్చేటువంటి విధానం. కర్నూలులో కరూర్ వైశ్య బ్యాంక్లో దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్ కిటికీ కడ్డీల్ని కట్ చేసి లోనికి ప్రవేశించారు. అయితే సీసీ కెమెరాల వైర్లు కట్ చేస్తుండగా అలారం మోగడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో దోపిడీకి విఫలయత్నం చేసిన దొంగల వేటలో పడ్డారు పోలీసులు. బ్యాంక్ కి కన్నవేసేందుకు ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి బ్యాంక్ దోపిడీలకు పాల్పడ్డ పాత నేరస్తుల గురించి ఆరా తీస్తున్నారు. నంద్యాల సీటు టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ వేడిని మరింత పెంచింది. భూమా నాగిరెడ్డి మృతితో ఎన్నికలు జరగాల్సిన నంద్యాలలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంకా ఎన్నికల తేదీ ప్రకటించకపోయినా అభ్యర్థులు మాత్రం సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు. అటు టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి, ఇటు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పోటీపడి ఇంటింటికి తిరుగుతున్నారు. అభ్యర్థులే కాదు, వారి తరపున పార్టీ అగ్రనాయకత్వం మొత్తం నంద్యాలలోనే మకాం వేసింది. అధికార పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి అఖిలప్రియ కంటిన్యూస్ గా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తమని గెలిపిస్తాయంటున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మా అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తుంది. ఇవాళ ఈ తాటాకి చప్పుళ్ళు, ఈ ప్రేలాపనలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే అభివృద్ధి కోటేస్తారు, సంక్షేమాన్ని కోటేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మంచి పనులు కోటేస్తారు. సిపిఎం పోలిట్ బ్యూరో సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 2 రోజుల పాటు కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడంపై పోలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. అలాగే మతపరమైన దాడులకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునివ్వడంపై పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన వ్యాపారి హత్యపై పోలీసులు విచారణ మొదలెట్టారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారి తీశాయన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. వ్యాపార భాగస్వాములను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పార్వతీపురం జనశక్తి కాలనీలో జరిగిన కాల్పులు కలకలం రేపై సుమిత్ర డిపార్ట్మెంట్ స్టోర్స్ నిర్వహిస్తున్న మురళిపై కొంతమంది దాడి చేయగా అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. శబ్దం విన్న చుట్టుపక్కల వాళ్లు స్పాట్ కి చేరుకుని కొన ఊపిరితో ఉన్న మురళిని ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. సంఘటన ప్రదేశంలో ఓ తూటాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్ పెట్టుకుని బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే మురళి వివాద రహితుడు కావడంతో వ్యాపార గొడవలే ఈ హత్యకు దారితీశాయన్న కోణంలో విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా పెద్ద ఇర్లపాడులో 5 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 3 రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలిక మృతదేహాన్ని గ్రామ శివార్లో కనుగొన్నారు పోలీసులు. తండ్రితో స్నేహంగా నటించిన దుండగుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
గ్రామ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలిక మృతదేహం కనిపించింది. బాలిక ఒంటిపై గాయాలు కనిపించాయి. దీంతో పాపపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. నంద్యాలలో జరిగిన అభివృద్ధి చూసి ఓటమి భయంతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు. సొంతిల్లనేది ప్రతి పేదవాడి కళ అని దాన్ని టీడీపీ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. నంద్యాల ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కదని ప్రతిపాటి జోస్యం చెప్పారు. రెడ్డి గారు చేరిగా అభివృద్ధి కావాలని ఆయన పార్టీలో చేరారు. అకస్మాత్తుగా ఆయన చనిపోవటం జరిగింది. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారికి ఇచ్చినటువంటి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నారు. దీన్ని వైసీపీ వాళ్ళు తట్టుకోలేక ఓటమి భయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారినో విమర్శిస్తున్నారు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైకాపా గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కవు. రేపు భారీ మెజారిటీతో భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవబోతున్నారు. ఏపీలో ఎక్కడైనా బెల్ట్ షాపులు కనిపిస్తే ఆ ప్రాంతంలోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే షాపుల లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ఇప్పటి వరకు తాను 7,000 ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నానని, అయితే 2% మాత్రమే జెన్యూన్ కాల్స్ అని తెలిపారు మంత్రి. నిజాయితీగా ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎక్కడైనా సరే బెల్ట్ షాపు ఉన్నట్టుగా తెలిస్తే అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఎస్హెచ్ఓ మీద డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుద్ది. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకి కానీ ఎటువంటి ఒత్తిళ్ళకి కానీ లొంగే ప్రశ్న లేదు. బెల్ట్ షాపులు తప్పకుండా ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో నిర్వహించే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే బెల్ట్ షాప్కి ఏదైతే లైసెన్సీ నుంచి ఆ సరుకు వెళ్ళిందో ఆ లైసెన్సీని కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత రెండోసారి రద్దు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ మంత్రి కూడా తన స్వయంగా తన ఫోన్ నెంబర్ని పబ్లిష్ చేసినటువంటి పరిస్థితి లేదు. నేను స్వయంగా నా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత దాదాపుగా 7,000 పైగా కాల్స్ నాకు రిసీవ్ చేసుకున్నా. దానిలో జెన్యూన్ అనేది 2% వరకు మేము డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తే జెన్యూన్గా 2% ఉన్నాయి. నిబంధనలకు అతిక్రమించి ఉన్నటువంటి రెండింటిని కూడా ఆ 2% కూడా తొలగించి ఈరోజు కేవలం 80% మాత్రమే మనం లైసెన్సులు పొందుతున్నాం. దేశంలోని 70% రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన కొనసాగుతోందని, ఇక తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. 2019లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలోని వివిధ పార్టీల చేతుల్లో ధనబలం, కులబలం ఉంటే తమ చేతిలో మోదీ బలం ఉందన్నారు రామ్ మాధవ్. దాదాపు 60-70% ప్రజలు రాష్ట్రాలు ఈ నవీన భారత్ నిర్మాణంలో మోడీ గారితో భుజం కలిపి నడవడానికి సిద్ధంగా ఉన్నవాడ. కొన్ని రాష్ట్రాలు ఇంకా మిగిలి ఉన్నాయి. సబ్కా నెంబర్ ఆయేగా. ఏ రాష్ట్రాన్ని వదిలిపెట్టేది మిత్రులారా. కొద్ది ముందు కొద్ది వెనుక, బట్ సబ్కా నెంబర్ ఆయేగా. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడి మోడీజీ యొక్క ఆ ట్రాన్స్ఫర్మేటివ్ విజన్ ఏదైతే ఉన్నదో దాన్ని సఫలీకృతం చేసేందుకు ముందుకు వెళ్ళే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ మనం ప్రభుత్వం. మొన్న రజనీకాంత్, నేడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలని కమల్ అభిమానులు ఒత్తిడి పెంచుతున్నారు. కమల్ రాజకీయాల్లోకి రావాలని కాబోయే సీఎం కమల్ అంటూ అభిమానులు మధురైలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. తమిళనాడులో కమల్ హాసన్ పోస్టర్లు చర్చకు దారితీశాయి. ఒకవైపు పోస్టర్లపై చర్చ జరుగుతుండగానే మరోవైపు కమల్ ట్వీట్ మరింత ఆజ్యం పోసింది. అభిమానులు పోస్టర్ల పేరుతో అనవసర ఖర్చు పెట్టొద్దని, అవినీతి మంత్రులపై పోరాడేందుకు నేనున్నానని ట్వీట్ చేశారు. బిగ్ బాస్ షో ప్రమోషన్లో భాగంగా అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని కమల్ వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించిన మంత్రులు కమల్పై విమర్శలకు దిగారు. అటు కమల్ హాసన్ మంత్రులపై మాటల యుద్ధం జరుగుతుండగా మరోవైపు అవినీతిపై పోరాటం చేసే ధైర్యం ఒక్క కమల్కే ఉందని అభిమానులు పోస్టర్లు అంటించారు. దీంతో కమల్ అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం నేటితో ముగియింది. అయితే ఈ సందర్భంగా నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు సంతకాలతో కూడిన ఒక పుస్తకంతో పాటు ఓ జ్ఞాపికను ప్రణబ్ ముఖర్జీకి కానుకగా అందజేశారు. అనంతరం తేనీటి విందు ఏర్పాటు చేశారు. వీడ్కోలు కార్యక్రమం నిర్వహించిన ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు ప్రణబ్. ఇందిరాగాంధీ తనకు రాజకీయ గురువు అని తెలిపారు ప్రణబ్. సోనియా, అద్వానీ, వాజ్పేయి నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు ఆయన. My principal responsibility was to function as the guardian of the Constitution. As I had said on oath, I strived to preserve, protect and defend our Constitution, not just in word but also in spirit. In this task, I greatly benefited from the advice and cooperation extended by Prime Minister Sri Narendra Modi at every step. With passion and energy, he is driving transformational changes in the country. I will carry with me fond memories of our association and his warm and courteous behavior to me. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మండి జిల్లాలోని హనోగి మాతా టెంపుల్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో నేషనల్ హైవే 21లో రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. రోడ్డు మీద పడిపోయిన మట్టి రాళ్లను తొలగిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా రోడ్డు క్లియర్ చేసి వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా రోడ్డుని తయారు చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో తరచూ కొండ చర్యలు విరిగిపడుతుండటంతో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సిమ్లా నుంచి కులు, మనాలి వెళ్లే పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లా మచల్ సెక్టార్లో చొరబాట్లకు పాల్పడ్డ ఉగ్రవాదులపై భారత్ సైన్యం విరుచుకుపడింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతం కాగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నియంత్రణ రేఖ దగ్గర పహారా కాస్తున్న భద్రతా బలగాలు అనుమానాస్పద కదలికలను గుర్తించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదుల నుంచి AK-47 తుపాకులతో పాటు మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కుప్వారాలో భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు తలదాచుకున్నారా అన్న కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గూర్ఖా ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల శిక్షణ సలహాలతో ఇక ముందు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులు, అధికారులే లక్ష్యంగా దాడులకు సిద్ధమైనట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కూడా సాగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పశ్చిమ బెంగాల్ సర్కార్ అనుభవం ఉన్న IPS అధికారుల్ని డార్జిలింగ్ ప్రాంతానికి పంపింది. అయితే ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని గోర్ఖా జనముక్తి మోర్చా నేతలు అంటున్నారు.